అల్పుడు నన్ను ప్రేమించి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు అభిషక్తులైన మంగాచార్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిమిదేం పిల్లరా, పరిశుద్ధమైన గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని తర్వాత దేవుడు నా జీవితంలో చేసినటువంటి రక్షణ సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు మీతో నేను పంచుకుంటాను. కీర్తన గ్రంథంలో 136వ కీర్తన 23వ వచనం, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. చాలమ్మ, దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు, నేను దీన దశలో ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు, దేవుడు ఎలాగ నన్ను బలపరిచి ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడో కొద్ది నిమిషాలు మీతో నేను పంచుకుంటాను. మాది ఎన్టీఆర్ జిల్లా, ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ అనే గ్రామంలో నేను పుట్టి పెరిగాను. మా దొనబండ గ్రామంలోనే మరి మేము హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను. ప్రేమదేం పిల్లరా, మా కుటుంబం అంతా కూడా మరి చిత్తూరు ఆ బార్డర్లో, అంటే తమిళనాడు మన ఆంధ్రాకి బార్డర్లో చిత్తూరు ఆ ప్రాంతంలో నుండి మా తాతల కాలంలో వలస వచ్చి దొనబండలో స్థిరపడ్డారు. ఇక దొనబండలోనే మేము కూడా అక్కడే పుట్టి పెరగడం జరిగింది. అయితే అక్కడ రావటానికి కారణం ఏంటంటే అక్కడ క్వారీలు ఎక్కువగా ఉంటుంది, అంటే కొండలు ఎక్కువగా ఉంటుంది. మరి మా తాతలు కానీ మా తండ్రి కానీ వీళ్ళందరూ కూడా క్వారీ పని చేసేవాళ్ళు, అంటే రాళ్ళు కొట్టేవారు. ఆ క్వారీలో ఆ కొండల్లో ఉన్నటువంటి రాళ్ళు కొట్టుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. అలాగే మాకు సొంత స్థలం అంటూ కూడా ఏమి ఉండేది కాదు. పొలాల్లో పాకల్లాగా, తాటాకు పాకల్లాగా వేసుకొని వాటిలో జీవనం సాగించేవాళ్ళం. అయితే భయంకరంగా మరి అనేక ప్రాంతాల్లో భయంకరమైనటువంటి పూజా విధానంలో మేము జీవించేవాళ్ళం. ఎందుకంటే నేను పుట్టుకతోనే క్రైస్తవుని కాదు కనుక, హైందవ కుటుంబంలో నేను పుట్టాను కనుక నాకు కూడా అదే అలవాట్లు వచ్చింది. ప్రేమదేం పిల్లరా, మేము చాలా పేద కుటుంబం, చెప్పాను కదా, రాళ్ళు కొట్టుకునే బ్రతికే కుటుంబం మాది, చాలా పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టాను. అలాగే 3వ తరగతి వరకు మా దొనబండ గ్రామంలోనే చదువుకున్నాను. ఆ తర్వాత 4వ తరగతి కంచికిచర్ల అని మాకు ఒక 7 కిలోమీటర్లు కంచికిచర్ల, ఆ ప్రాంతంలో హాస్టల్లో ఉంటూ, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ నేను చదువుకున్నాను. అయితే అక్కడ చదువుకుంటున్న క్రమంలోనే మా పేదరికం వలన నేను చదువు మానేసి మోటార్ ఫీల్డ్లోకి వచ్చేసాను, అంటే లారీ ఫీల్డ్లోకి వచ్చేసాను. నేను హాస్టల్లో ఉండి నేను చదువుకునేటప్పుడు ఆ హాస్టల్లో పురుగుల అన్నం పెట్టేవాళ్ళు. పురుగుల అన్నమే మజ్జిగ పోసుకొని ఆ అన్నం కలుపుకుంటూ ఉంటే పురుగులు, తెల్ల పురుగులు తేలుతూ ఉండేది. ఆ పురుగుల్ని అలాగ చేతితో తీసి పక్కన పడేసి ఆ అన్నం తినేవాళ్ళం. పాసిపోయిన అన్నం పెట్టేవాళ్ళు, వాటిని తినేవాళ్ళు. ఎందుకంటే మా పేదరికం అలాంటిది. ఇంటికి వస్తే మాకు ఆహారం దొరికేది కాదు. సంతానం 7 మా కుటుంబంలో, 3 అక్కలు, 3 అన్నలు, నేను 4వ వాడిని, మొత్తం 7. నేను లాస్ట్. కాబట్టి మాకు ఆహారం దొరికే కదా. అందుకని హాస్టల్లో అలా ఉంటూ ఆ అన్నమే తినేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. ప్రేమదేంపిలో నేను 9వ తరగతి వరకే చదువుకున్నాను. తర్వాత మాకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ పేదరికాన్ని బట్టి 9వ తరగతిలోనే చదువు ఆపేసి మోటార్ ఫీల్డ్కి రావటం జరిగింది. నా చిన్నతనం నుంచి, బాల్యం నుంచే మేము హైందవ కుటుంబంలో పుట్టాం కనుక అనేక ప్రాంతాలకు వెళ్ళి మేము పూజా కార్యక్రమాలు చేసుకున్నాం. అనేక ప్రాంతాలకు వెళ్ళాను. ఎందుకంటే ఇక ఏ ప్రాంతాలకు వెళ్ళాను నేను చెప్పట్లేదు, కానీ చాలా ప్రాంతాలకి మేము వెళ్ళాము. హైందవ కుటుంబంలో ఏ కార్యక్రమాలు అయితే మేము చేస్తున్నామో అలాగే మేము కూడా చేస్తూనే ఉన్నాం. అలా క్రమంలో మా దొనబండలో జనవరి 4వ తారీఖున లేక 3వ తారీఖున ఒక రోజున జాతర వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. జాతర నిర్ణయిస్తారు. ఆ జాతరలో అనేక ప్రాంతాల వారు
వారి యొక్క మొక్కుబడులు తీర్చుకునేవాళ్ళు. మొక్కుబడులు తీర్చుకుంటారు. అయితే ఒక్కొక్క మొక్కుబడి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. మేము కూడా 3 సంవత్సరాలు మొక్కుబడి చేసుకున్నాం మా దొనబండలోనే. నేను పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరిని కించపరచడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మేము కూడా ఆ విధానంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కనుక, యేసుక్రీస్తుని నమ్ముకున్నాక దేవుడు నాకు మేలు చేశాడు, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ స్థితిలో నిలబెట్టాడు. కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు, కాబట్టి చేసిన విధానం మీ ఎలా చేశాను అనేది మాత్రం మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు దేని పిల్లలు 3 సంవత్సరాలు మేము కూడా, నేను నా భార్య ఇద్దరము కూడా మొక్కుబడులు చేసుకున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా మా మొక్కుబడులు మేము ఏదైతే అనుకుంటున్నామో అది మేము చెల్లించాలి. ఒక సంవత్సరము శరీరం నిండా గుండు సూదులు గుచ్చుకొని 216 గుండు సూదులు, అంటే వారు కొంతమంది 116 గుచ్చుకుంటారు, కొంతమంది 216 గుచ్చుకుంటారు, ఇప్పుడు కొంతమంది 160 గుచ్చుకుంటారు. వాళ్ళు మొక్కుబడిని బట్టి, వాళ్ళు ఏ తీర్మానం చేసుకుంటున్నారో ఆ తీర్మానాన్ని బట్టి మేము 216 గుండు సూదులు శరీరాన్ని గుచ్చుకోవాలి. అది ఎక్కడి నుంచి అంటే నడుము భాగం నుండి మణికట్టు వరకు, ఇక్కడికి ఈ భుజాల వరకు, ఇవన్నీ కూడా గుండు సూదులు ఉంటాయి. వెనకాల ముందు చేతులకి అన్ని గుండు సూదులు గుచ్చేస్తారు. ఎలా గుచ్చుతారంటే, గుండు సూదులు మనము క్లాత్ కుట్టేటప్పుడు సూది ఉంటుంది కదా, ఆ సూది ఏం చేస్తామంటే అలా గుచ్చి వదిలేస్తాం. అలాగ గుండు సూదిని గుచ్చి వదిలేసేవాళ్ళు. ఆ గుండు సూదికి, ఒక్కొక్క గుండు సూదికి ఒక్కొక్క నిమ్మకాయకి దారం కట్టి దానికి వేలాడ తీసేవాళ్ళు. శరీరానికి ఒక నిక్కర్ ఉంటుంది, హాఫ్ నిక్కర్ ఉంటుంది, ఇక బన్నీ ఉండదు, షర్ట్ ఉండదు, ఏముండదు, కానీ గుచ్చి వదిలిపెట్టేస్తారు. ఇక్కడ రెబ్బను కడతారు, యాపాకు చేతిలో ఉంటుంది. ఎదర ఈ డ్రమ్ము కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే మేము యాపాకు చేతులు పట్టుకొని మేము గంతులు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వాటి వెనకాల వెళ్ళేవాళ్ళం. అలాగా ఒక పరలంగు దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ప్రేమదింపులరా, గుండు సూదులు గుచ్చుకొని ఒక సంవత్సరం నేను నా మొక్కుబడి చెల్లించాను. అలాగే నా భార్య ఈ నాలుక ఉంది కదా, ఈ నాలుక బయటకు చాపి పైనుంచి కిందకి సూది, అంటే వెండి సూది, మన పట్టాలు కుట్టినే దబ్బరంలాగా ఉంటుంది వెండి సూది, అలాంటి సూది పైనుంచి కింద గుచ్చుకునేది నాలుకి బయటకు పెట్టి. అలాగా నా భార్య కూడా చేసింది మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం ఇక్కడి నుంచి ఇక్కడికి త్రిశూలం లాంటిది ఒకటి గుచ్చుకోవాలి. అలాగే రెండవ సంవత్సరం గుచ్చుకున్నాను. ఇక్కడి నుంచి ఇటుగా అది 1 మీటర్ పొడవు ఉంటుంది, 6 mm రాడ్డు సైజులో ఉంటుంది, మీటర్ పొడవు ఉంటుంది. ప్రేమదింపులు అలా గుచ్చుకొని నేను రెండవ సంవత్సరము నా మొక్కుబడి చెల్లించాను. నా భార్య కూడా రెండవ సంవత్సరము అలాగే నేలకి సూది గుచ్చుకుంది, అలాగే చెల్లించాం. ప్రేమదింపులు మేము చేసినటువంటి ఆ విధానం మీకు చెబుతూ ఉన్నాను. ఇప్పటికి కూడా మా ధనమండలో ఇప్పటికి కూడా అది జరుగుతూనే ఉంటుంది. మీకు కావాలంటే నేను వీడియో తీసి లైవ్లో మీకు వాట్సాప్లో పెట్టమంటే, అయ్యగారిని పెట్టమంటే పెడతాను, చూడొచ్చు. ఇప్పుడు వచ్చే జనవరిలో మరలా ఆ జాతర జరగబోతుంది. ఇప్పటికీ మా బంధువులు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదేం పిల్లలు, మా కుటుంబంలో మగపిల్లల్లో నేను ఒక్కడే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇప్పటికీ మా అన్నలు 3 ఉన్నారు, వాళ్ళు ఎవ్వరూ నమ్మల, ఇప్పటికీ నమ్మలేదు. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ఆ విధానంలోనే ఉన్నారు. 3 అక్కలైతే వారు మారారు, వారు ప్రభువుని నమ్ముకున్నారు. మా అమ్మ ఇప్పటికీ నమ్మల, మా అమ్మ కూడా ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదు. మా అమ్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఇదేం పిల్ల, అలాగా మేము చేస్తూ ఉన్నాం. 3వ సంవత్సరము ఈ వెనకాల ఈ చర్మానికి, వీపు చర్మానికి 2 కొక్కేల్లాగా ఉంటాయి హైరన్ది, వాటికి వెన్న రాసేసి అది ఈపుకి గుచ్చేస్తారు. ఇట్లాగా దానికి తాడు కట్టి ఒక చిన్న కారు కట్టుకొని అది లాక్కొని వెళ్ళాలి ఒక పరలంగు దూరం. ఇప్పుడు 3వ సంవత్సరం మేము చేయాలి, కానీ ఆ చేయటానికి సమయంలో భయంకరమైనటువంటి, అంటే డిసెంబర్లో, జనవరిలో చేయాలి, డిసెంబర్లో భయంకరమైనటువంటి ఫీవర్, అంటే జ్వరం వచ్చేసింది నాకు. వాంటింగ్స్ అంటే వాంతులు, విరోచనాలు, జ్వరము. డిసెంబర్ 1999వ సంవత్సరంలో మేము చేయాలి.
జనవరిలో ఇంకా నెల అయితే మేము మా మొక్కుబడి, 3వ మొక్కుబడి మేము చెల్లించుకోవాలి. కానీ ఆ సమయంలో భయంకరమైనటువంటి జ్వరము, భయంకరమైనటువంటి వాంతులు, విరోచనాలు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గారికి మేము చూపించాను. కానీ ఆయన నా వల్ల కాదు, మీరు విజయవాడ వెళ్ళిపోండి అన్నారు. విజయవాడ 30 కిలోమీటర్లు. విజయవాడ వెళ్ళిపోండి అంటే అక్కడ నుంచి విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చాక విజయవాడలో హర్మన్ శివాజీ గారని ఎంఎస్ సర్జను, జనరల్ సర్జన్ ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేశాడంటే చూసి టెస్టులు చేయమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించాను. చూశాడు, ఏమీ లేదు, నీకు అంత బాగానే ఉంది, మరి జ్వరం ఎందుకు వచ్చిందో చూద్దాం, ముందు ఈ మెడిసిన్ వాడని మెడిసిన్ రాసి పంపించేశాడు. ఇప్పుడు మేము దేవుళ్ళు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా జ్వరం తగ్గలేదు, వాంతులు తగ్గలేదు, విరోచనలు తగ్గలేదు, భయంకరంగా అలాగే జ్వరము. అప్పటికి వారం అయిపోయింది. మరలా ఆయన దగ్గరికి వెళ్ళాము రెండవసారి. అయ్యా, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్లు ఏమీ పని చేయట్లేదు అని ఆయన చెబితే ఆయన మరలా బ్లడ్ టెస్ట్ రాశాడు. రాసి అపోలో ల్యాబొరేటరీ అని ఒక రక్త పరీక్ష కేంద్రం ఒకటి ఉంది విజయవాడలోనే, అక్కడికి వెళ్ళి మీరు రక్త పరీక్ష చేయించుకొని రండి అన్నారు. అక్కడికి వెళితే 1800 తీసుకున్నారు అప్పుడే, అంటే 1999వ సంవత్సరంలో అప్పుడే 1800 తీసుకున్నారు ఆ రిపోర్టుకి. ఆ రిపోర్టు వచ్చినాక అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాబులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మీరు ఏం చేస్తారో అని అడిగాడు. నేను లారీ ఫీల్డ్లోకి వచ్చాను, లారీ డ్రైవర్గా చేస్తానండి అన్నాను. నేను లారీ డ్రైవర్గా 13 సంవత్సరాలు చేశాను. అనేక రాష్ట్రాలకి వెళ్ళాను. ప్రేమదేం పిల్లరా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, అనేక రాష్ట్రాలు లారీలో ఉన్నప్పుడు నేను డ్రైవర్గా చేశాను. అయితే మీరేం చేస్తారు? లారీ డ్రైవర్గా చేస్తానండి అన్నాడు. నీకు పెళ్ళి అయిందా అన్నాడు. పెళ్ళి అయిందండి అన్నాను. నీకు పిల్లలు ఉన్నారా అన్నాడు. 2 పిల్లలు ఉన్నారే, చిన్న పిల్లలు 2 అన్నాను. ఎందుకు అడుగుతున్నారండి అన్నాను. అప్పటికే నాకు బాగా వీక్ అయిపోయాను, సన్నబడిపోయాను. నెత్తి మీద జుట్టు మొత్తం, ఈ తల మీద ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు దేం పిల్లరా బాగా సన్నపడిపోయాను, మాట్లాడటానికి కూడా శక్తి లేదు. అలాంటి పరిస్థితుల్లో అతను అన్నాడు, సరే మీరు వెళ్ళిపోండి డాక్టర్ దగ్గరికి, నేను రిపోర్ట్ తీసుకొని వస్తానన్నాడు. నేను చిన్నగా నా పక్కన మా మావయ్య గారు ఉన్నారు, ఆయన తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఆ డాక్టర్ గారు ఆ రిపోర్ట్ చూసి, ఇతను మీకు ఏమవుతాడంటే మా అల్లుడు గారండి అన్నాడు. సరే ఇతన్ని తీసి బయట కూర్చోబెట్టనని నన్ను బయట కూర్చోబెట్టారు. ఆయన అన్నవాడంటే, ఇతనికి HIV-3 పాజిటివ్ వచ్చిందండి, ఇతను 3 నెలల కంటే ఎక్కువ బతకడు, చనిపోతాడు అన్నాడు. డాక్టర్ గారు చెప్పాడు. ఇది ఎప్పుడంటే 1999 డిసెంబర్లో జరిగిన సంఘటన. ప్రేమదేం పిల్లరా, 3 నెలల కంటే బ్రతకమని చెప్పాడు. సరే అప్పుడే మా మావయ్య గారు ఏడవటం ప్రారంభించాడు. లోపల నాకు తెలియట్లేదు, ఏంది ఏడుస్తున్నాడు, నాకు కనపడతా ఉంది ఆ గ్లాసుల్లో గుండా. ఆయన ట్యాబ్లెట్లు అడిగితే ట్యాబ్లెట్ కూడా ఏం లేదు, వెళ్ళిపోండి అన్నాడంట. ఆయన ఏం తింటాడో పెట్టండి 3 నెలలు అని చెప్పాడంట. ఆయన బయటకు వచ్చిన తర్వాత వెళ్దాంరా అంటే ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏం లేదంటే చిన్న జ్వరమే నీకు, ఏం లేదని చెప్పారని చెప్పాడు నాతో. అక్కడ నుంచి నేను బస్సు ఎక్కి దొనబండ వచ్చేసాం. దొనబండ వచ్చినాక నా భార్య అడుగుతుంది, ఏం చెప్పారు డాక్టర్ గారు అంటే, నాకు ఏం తెలియదు, రిపోర్ట్ అయితే ఇచ్చారంట, ఆ రిపోర్ట్ కూడా మీ నాన్న దగ్గరే ఉంది, ఏం లేదని చెప్తున్నారంటే డాక్టర్ ఆయన. ఆ తర్వాత నా భార్య వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడితే ఆయన అసలు విషయం చెప్పాడు. అప్పుడు ఆమె వచ్చి నాకు చెప్పింది, డాక్టర్ గారు ఎలా చెప్పారంట అని. ప్రేమదేంపులు ఆ మాట చెప్పిన నాటి నుండి ఇక మాకు భయం అనేది ఎక్కువైపోయింది. ఇంకా ఎందుకు బతకటం, చనిపోదాం అనే ఆలోచన వచ్చేసింది. ప్రేమదేం పిల్లరా, అప్పటి వరకు మాతో కలిసి, మాతో సహవాసం చేసి, మాతో కలిసి తిరిగినటువంటి స్నేహితులు, మాతో మా ఇంటి దగ్గరకు వచ్చి పలకరించినటువంటి బంధువులు, అలాగే మా కుటుంబస్తులు అందరూ కూడా ఎప్పుడైతే నాకు ఈ HIV/AIDS ఉందని తెలిసిందో, వారు మాతో మాట్లాడటం కానీ, మా ఇంటి దగ్గర రావటం కానీ మానివేశారు. మాతో స్నేహం చేయటం మానివేశారు. ప్రేమదేం పిల్లరా, ఇంకా మాకు బాధ ఎక్కువైపోయింది. అరే ఇప్పటి వరకు మనతో మాట్లాడిన వీళ్ళేంటి మనల్ని వెలివేసినట్టుగా వెలివేశారు, ఎవరు మాట్లాడట్లేదు, మనం ఇంటి ముందుకు ఎవరు రావటం లేదు అనే బాధ ఎక్కువైపోయింది. ఆ బాధ అలా ఉంటే మా అమ్మ
నా ఇద్దరు పిల్లలు నా దగ్గర రానియకుండా వాళ్ళని ఆపేసింది. చిన్నపిల్లలు అప్పుడు, ఒక పాప ఒక బాబు, ఇద్దరిని రానియకుండా చేసింది. ఒక చిన్న గ్లాసు ఒక ప్లేటు విడిగా నాకు పెట్టేసింది. అరే నాన్న దగ్గరికి వెళ్ళబాకండి, ఆ నీళ్లు తాగబాకండి, ఆ ప్లేటు ముట్టుకోబాకండి అంది మా అమ్మ. ప్రేమ దేవుని అలాంటి పరిస్థితుల్లో నాకు ఇంకా విపరీతమైనటువంటి బాధ దుఃఖము వచ్చి ఇక ఎందుకు బతకాలి, మా అమ్మ కూడా నన్ను వెలివేసేసింది అంటే ఇక నేను చనిపోతే బాగుండు అనుకున్నాను. ఎందుకంటే ఇక దీనికి మందు లేదు, ఇది తగ్గదు. కాబట్టి ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే కుషించి సన్నగిల్లిపోయి నీరసించిపోయి ప్రేమదేం పిల్లరా రోగం ఎక్కువైపోయి చనిపోవాలి కదా, అప్పటి వరకు ఎందుకు ఉండాలి, ఇప్పుడే చనిపోదాం అనుకుని నిర్ణయం తీసుకొని నా భార్యతో అన్నాను, అమ్మాయి నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంటే నీకు ఉంటుంది, నీకు కూడా ఉంటుంది, కాబట్టి మనిద్దరం చచ్చిపోదాం అని నా భార్యతో చెప్పాను. ఇది 99వ సంవత్సరంలో జరిగిన మాట. అప్పుడు ఆమంది తను కూడా ఆలోచించేసే, నిజమే నీకున్నప్పుడు నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంటుంది కదా, కాబట్టి నీకు జరిగిన అవమానం నాకు జరిగిద్ది, కాబట్టి ఇద్దరం చనిపోతాం. మరి పిల్లల్ని ఏం చేద్దాం, పిల్లల్ని వదిలిపెట్టేద్దాం. ఎవరొకరు పెంచుకుంటారు ఉన్నారుగా, మీ అమ్మోళ్ళు లేకపోతే మా అన్నయ్యలు ఉన్నారు, ఎవరొకరు పెంచుకుంటారులే, మన ఇద్దరం చనిపోద్దామని ప్రేమదేం పిల్లరా ఆ రోజు అనుకున్నాం. రెండవ రోజు నాతో పాటు లారీలో ఎల్ఫర్గా చేసినట్టు ఒక వ్యక్తిని పిలిపించి కంచికిచర్ల, మాకు 7 కిలోమీటర్లు ఎక్కడైతే నేను చదువుకున్నానో ఆ ప్రాంతం కంచికిచర్ల, అక్కడికి వెళ్ళి పురుగుల మందు, పొలాల్లో వేసే పురుగుల మందు తీసుకురమ్మని చెప్పాం. అప్పుడు అతను అడిగాడు, ఎందుకు అన్నాడు. మాకు చెట్లు వేసాం కదా, అదన్నీ పురుగు పట్టేస్తుంది కదా, పురుగు మందు చల్లుదాంలే, తీసుకురా అని చెప్పాను. అంటే వెళ్ళి తీసుకొచ్చాడు. ఆ రోజు నైటు మేము మందు దాగి చచ్చిపోవాలి, పురుగుల మందు. ప్రేమదేం పిల్లలు 11 అవుతుంది నైటు, పిల్లలు పడుకోవట్లేదు, పిల్లల్ని పడుకోబెట్టి నీ మందు దాగి మేము ఇద్దరం చనిపోవాలి. అయితే 11 అయింది. 11 అయిన తర్వాత కూడా పిల్లలు పడుకోలా. అలాగే పిల్లలతో పాటు నేను కూడా పడుకొని నిద్ర పుట్టిద్దామని నేను కూడా వాళ్ళతో పడుకున్నట్టుగా నటిస్తూ నేను పడుకుంటున్నానా మీరు కూడా పడుకోండి అని వాళ్ళకు పడుకోబెట్టి వాళ్ళు నిద్రపోయాక మేము లేచి మేము ఆ పురుగుల మందు తాగి చచ్చిపోవాలి. కానీ ప్రేమదేంపులు ఆ రాత్రి దేవుడు మమ్మల్ని దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు మమ్మల్ని దర్శించాడు. ఎందుకంటే ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు, అందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మనుషులందరి కొరకు ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఎవ్వరూ నశించి నరకానికి పోవటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి మేము నశించి చనిపోయి మేము నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆ రాత్రి దేవుడు మమ్మల్ని దర్శించాడు. దేవుడు ఎలా దర్శించాడంటే, అలాగ వాళ్ళతో పడుకొని నేను కూడా నటిద్దామని, నిద్రపోయినట్టుగా నటిద్దామని నేను పడుకున్నాను. ప్రేమదేం పిల్లరా, అంతకుముందు గత వారం రోజుల నుంచి మాకు నిద్ర ఉండేది కాదు. ఎందుకని ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖము, నిద్ర ఉండేది కాదు. ఆ రోజనగా మాకు నిద్ర పట్టేసింది. నాకు నిద్ర పట్టేసరికి ఆ నిద్రలో ఒక కలలాగా వచ్చింది. ఏంటంటే నేను పడుకున్న స్థలములో ఒక టార్చి లైట్ కానీ ఇలా తిప్పి భూమి మీదకి కిందకి నేల మీదకి వేస్తే ఎలాగైతే వెలుతురు వస్తుందో అలాగా ఒక గొప్ప వెలుతురు నా మీద పడింది. ఆ వెలుతురు ఎలా ఉందంటే నేను ఎప్పుడు చూడాల, అసలు ఈ లైటింగ్ కూడా చాలదు, అంత వెలుగు. అలాంటి వెలుగు నా మీద పడింది. తుల్లిపడి లేచి కూర్చున్నాను. ఏంటి ఇంత వెలుగు వచ్చింది నా మీద అని లేచి కూర్చున్న తర్వాత గుండె స్పీడ్ పెరిగింది, గుండె కొట్టుకుంటుంది. ఏంది ఇలా వచ్చింది కళ అని. ప్రేమదేం పిల్లలు బాగా దాహం వేస్తుంది. అప్పుడు నా భార్యతో చెప్పాను. ఆమె నిద్రపోలేదు, ఆమె మెలుకుతూనే ఉంది. నా భార్య చెప్పాను, అమ్మాయి నేను పడుకొని నిద్రపోయాను, నాకేదో కళ వచ్చింది, ఏదో వెలుగు, ఎప్పుడు నేను చూడనట్టు వెలుగు, ఆ వెలుగు నా మీద పడింది, బాగా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వా అంటే ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసులో తీసుకుని నీళ్ళు ఇచ్చింది. ఎందుకంటే ఆ టీ గ్లాసులో నీళ్లు తాగితేనే నాకు వాంతింగ్ వచ్చేది, వాంతులు అయిపోద్ది. అందుకని ఆ నీళ్ళతోనే
కొద్దిగా తాగుతాడు కదా, ఎక్కువ తాగితే వాంటింగ్ అయిపోతుంది కదా అని నీళ్ళు కొంచెం తీసుకొని ఇచ్చింది. అయితే నేను కాదు నాకు చెంబుడు ఒక లోటా నీళ్లు కావాలన్నాను. వెంటనే ఒక చెంబులో నీళ్ళు ఇస్తే గట్టగట్ట తాగేశాను. తాగిన తర్వాత బాగానే ఉంది, వామిటింగ్స్ ఏమీ లేవు, బాగానే ఉంది. అప్పుడు చెప్పాను, ఎందుకో నాకేంటి ఈ వెలుతురులాగా వచ్చింది, నాకేదో భయంగా ఉంది అని అంటే, అప్పుడు ఆ మంది, అయ్యా మన వీధిలో పాస్టర్ గారు మైకులో వాక్యం చెబుతూ ఉంటారు కదా, యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు, ఆయన వెలుగులోకి ఎవరు వస్తారో వారందరూ కూడా రక్షించబడతారు, స్వస్థపరచబడతారు అని మరి మైకులో దైవజనులు ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, మనం వింటున్నాం కదా మైకులో. మరి వెలుగు అంటే ఒకవేళ యేసుప్రభువేనేమో. కాబట్టి ఈ ఒక్క రాత్రికి ఈ పురుగుల మందు తాగటం ఆపేద్దాం, మానేద్దాం, రేపు నైట్ తాగుదాం. ఎందుకు అన్నాను, పొద్దున్నే వెళ్ళి పాస్టర్ గారిని అడుగుదాం, ఈ విషయం చెప్పుద్దాం. ఒకవేళ యేసుప్రభువే మనల్ని దర్శించడం తెలియదు కదా, ఒకసారి కనుక్కుందాం, అడుగుదాం అంది. అప్పుడు నేను అన్నాను, ఎందుకంటే నేను చెప్పిన వెంటనే నా మాట గౌరవించి తను కూడా చనిపోవటానికి ఇష్టపడింది. కాబట్టి ఈ రోజున తన మాట విందాంలే, ఏం పోయింది, ఒకరోజు ఆగి రేపు తాగుదామని, సరే నీ ఇష్ట ప్రకారం అలా చేయలే అన్నాను. ప్రేమదేం పిల్లరా, తెల్లవారింది. తెల్లవారకు మునిపే అంటే ఇంకా కొద్దిగా చీకటిగా ఉండగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ వీధిలో పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ తలుపు కొట్టి, లేపయ్యా ఇది పరిస్థితి, రాత్రి ఇలా అనుకున్నాం, పురుగు మందులు తెచ్చుకున్నాం, తాగాలనుకున్నాం, రెడీగా పెట్టుకున్నాం, కానీ మా ఆయనకి నిద్ర పట్టి ఆ నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇలాగ వెలుతురు భయంకరమైన ఒక వెలుగు, అది ఎప్పుడు చూడనటువంటి వెలుగు వచ్చింది అన్నాడు. కాబట్టి వెలుగు అంటే మీరు అప్పుడప్పుడు వాక్యం చెప్తూ ఉంటారు, యేసు ప్రభువే వెలుగు అని అంటున్నారు కదా. కాబట్టి ఒకసారి మిమ్మల్ని అడిగి ఈరోజు నైట్ తాగాలి అనుకొని మేము అనుకున్నామయ్యా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా మీరు ధన్యులు, యేసు ప్రభువే మిమ్మల్ని నిజంగా దర్శించాడమ్మా, ఒకసారి నేను వస్తాను, వచ్చి మీ ఆయనతో నేను మాట్లాడతానని అప్పుడు పాస్టర్ గారు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీదేం పిల్లరా, ఆ పాస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడారు. అప్పటికి నేను వినలా. ఎందుకనంటే ఆ యేసు ప్రభు మన దేవుడు కాదులే, ఆయన అమెరికా దేవుడు, మన దేవుడు కాదు, ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, మన దేవుడు కాదు, మన కుల దైవము కాదు అని అనుకుంటూ నేను ఆ మాట చెప్పాను. నేను నమ్మనండి, యేసుప్రభు నమ్మనండి, నేను చనిపోవడానికి ఇష్టపడతాను కానీ యేసుప్రభు నమ్మనని చెప్పేవాడిని. ఎందుకంటే అంతకు మునుపు నీ లారీ చేస్తున్నప్పుడు కూడా ఎంతోమంది దైవజనులను దూషించాను, విశ్వాసులను తిట్టాను. వీళ్ళు బైబిల్ తీసుకెళ్తుంటే వీళ్ళు పని పాట లేకుండా ఏ దేవుడు, అమెరికా దేవుడిని తెచ్చి మనకు ఇక్కడ పరిచయం చేస్తున్నారు అని వాళ్ళని దూషించాను. దైవజనులను కూడా దూషించాను. ప్రేమదేం పిల్లరా, వాళ్ళు బైబిల్ పెట్టుకొని వెళ్తుంటే దైవజనుల్ని వీళ్ళు పని పాట లేక కష్టపడటం చేతగాక వీళ్ళు అడుక్కొని తింటున్నారని దూషించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నేను జీవించాను. అందుకని యేసుప్రభు నమ్మటానికి నేను అంగీకరించలేదు. ఆయన చెప్పాడు, అయ్యా నీ మేలు కోరి చెప్తున్నాను, దేవుడిని దర్శించాడు, నువ్వు గనక యేసుప్రభుని నమ్ముకొని నువ్వు మందిరానికి వస్తే నువ్వు బాగుపడతావు, నీ ఇష్టం అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ప్రేమదేం పిల్లరా, ఆ తర్వాత నా భార్య అందయ్యా దైవజనుడు వచ్చాడు, ఆయన చెప్పాడు యేసుప్రభుని నమ్ముదామయ్యా అంటే నేను ఒప్పుకోకుండా వద్దు అన్నాను. వద్దు, ఈరోజు మాకు ఖచ్చితంగా మనము మందు తాగాల్సిందే అన్నాను. ప్రేమదేం పిల్లరా, ఆమె బలవంతముగా ఒప్పించటాన్ని బట్టి సరే నీ క్షేమం కోసం లేక నీ తృప్తి కోసం నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేను మాత్రం మందిరానికి రాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని. అలాగా ఆ రోజున మందిరానికి ఆమె వెళ్ళింది, నేను వెళ్ళలేదు. అలాగ మరలా ఒక 10 రోజులు గడిచిపోయింది. ప్రేమదేం పిల్లరా, అయితే నా ఆరోగ్యము కూడా కుదుట పడతా ఉంది. ఎందుకంటే యేసుప్రభు దర్శించాడు కదా. అప్పుడు నాలో విశ్వాసం కలిగింది, అరే నాకు దర్శనం వచ్చింది, ఆ దర్శనం వచ్చిన నాటి నుండి నాకు ఆరోగ్యం కుదుటపడింది కదా, వాంతులు లేవు, విరోచనాలు లేవు, జ్వరము లేదు, మరి దేవుడే యేసుప్రభు ముట్టాడు కదా, కాబట్టి నేను కూడా ఇక మందిరానికే వస్తాను అని అప్పుడు నా భార్యతో పాటు ఒక ఆదివారం నేను కూడా వెళ్ళాను. అది కూడా ఎప్పుడు వెళ్ళానంటే ఆరాధన అంతా అయిపోయి వాక్యం అంతా అయిపోయి చివరిలో ఆశీర్వాదం ప్రార్థన అప్పుడు వెళ్ళాను నేను. అలా అప్పుడు వెళ్ళటానికి కూడా
వెనక ముందు ఆలోచించుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మా వాళ్ళు ఏమని అంటారేమో, ఎందుకంటే మా బంధువులు ఎవరు యేసుప్రభుని నమ్మలా, వాళ్ళ ముందు నన్ను అవమానపరుస్తారేమో అని డౌట్గా ఫీల్ అవుతూ వెళ్ళాను. నేను చివరిన వెళ్ళాను. అప్పుడు సేవకులు నన్ను చూసి ఆశీర్వాదం ప్రార్థన అయిపోయాక ఒక 10 మంది స్త్రీలను అక్కడ ఉంచి, ఆ 10 మంది స్త్రీలు కొంతమంది పురుషులు వారి మధ్యలో నన్ను నిలబెట్టి చేతులెత్తి నా మీద ప్రార్థన చేయించారు. ప్రార్థన అయిపోయాక నేను ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత క్రమంగా మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. హల్లెలూయా. అప్పటికి ప్రియమందేంపులో 15 రోజులు అయిపోయింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన ఏర్పాటు చేసుకుందామని నేను పాస్టర్ గారు చెప్పాను. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా నీ పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు 3 రోజులు నువ్వు ఏం తినకుండా ఉంటే ఇంకా నువ్వు డల్ అయిపోతావు, అసలుకి ఇప్పుడు బాగా సన్నగా అయిపోయావు కదా, నీకు ఆరోగ్యం బాగోలేదు, కొంతకాలంగా అవన్నీ తర్వాత పెడదాం అన్నారు. అప్పుడు నేను అన్నాను, కాదయ్యా ప్రార్థన పెట్టాల్సిందే అన్నాను. ప్రియమిత్రులారా, 3 దినాలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాం. 3 రోజులు నీ ఏమీ తినల. అలాంటి స్థితిలో కూడా బాగా వీకుగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను. అయినప్పటికీ ఆ స్థితిలో కూడా 3 దినాలు ఏమీ తినకుండా ఒక వాటరు మజ్జిగ తప్ప ఏమీ తీసుకోలేదు. 3 రోజులు అలాగే ఉండి అంత బలహీనతలో కూడా ఉపవాస ప్రార్థనలో ఉండి పగలు రాత్రి మా ఇంటిలోనే ప్రార్థన పెట్టుకున్నాం. మాది ఒక చిన్న పాక మాది, తాటగలు ఉన్నటువంటి చిన్న పాక. మంగాచార్య అయ్యగారికి తెలుసు, ఆయన కూడా ఒకసారి వచ్చారు. అప్పుడులో మా పరిస్థితి. ప్రియమైన పిల్లరా, ఆ చిన్న పాకలో ఉండి మేము 3 దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకున్నాం. రెండవ రోజు మధ్యాహ్నం నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ ఉపవాస ప్రార్థనలో 2వ రోజు మధ్యాహ్నం ప్రార్థనలో ఉన్నాం, అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుండగా నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎలా వచ్చిందంటే, ఒక మోచేత వరకు ఒక హస్తం ఉంది. ఆ హస్తము నా నెత్తి మీద ఉంది. ఇలాగా ఆ హస్తంలో మధ్యలో ఒక గాయం ఉంది. ఆ గాయములో నుండి రక్తము ఒక దారలాగా నా నెత్తి మీద పడుతుంది. అంటే మనము చెంబులో నుంచి నీళ్ళు అలా వంచితే ఎలా పడుతుందో అలాగా నెత్తి మీద ఒక దార పడుతుంది ఆ హస్తములో నుండి. ప్రియమైన ఆ పడుతున్న రక్తధారం అంతా కూడా నా లోపల బాడీలో, శరీరంలో ఇంకిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది రక్తం అంతా కూడా. ఈ నా పక్క టెముకల్లో నుండి చిన్న బెజ్జంలాగా ఉంది. ఈ రక్తం ఏమో లోపలికి వెళ్తుంది, నాలో ఉన్న రక్తం దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలాగ దర్శనం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, ఆ రీతిగా దర్శనం వచ్చింది. ఆ దర్శనం అయిపోయాక నేను అక్కడ ఉన్న పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నాకు ఇలా దర్శనం వచ్చిందంటే వాళ్ళు ఎంత సంతోషించారో. దేవుడు నీలో ఉన్న ఆ ఎయిడ్స్ వ్యాధి సంబంధించినటువంటి రక్తం అంతా కూడా దేవుడు నీ పక్క టెముకల నుంచి తీసేశాడు. ఆయన హస్తములో ఉన్న పరిశుద్ధమైన రక్తం నీలోకి ప్రోక్షించాడు. దేవుడు నిన్ను ముట్టాడు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంపూర్ణమైన ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పటికీ 25 సంవత్సరాలు, 3 నెలల్లో చచ్చిపోతా అన్నాడు దేవుడు. 25 సంవత్సరాలు ఇప్పటికీ. దేవుడు చేసిన గొప్ప కార్యం, ఆయన నన్ను మరిచిపోలేదు, జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు నాకు ఆ సమయంలోనే ప్రార్థన చేస్తూ ఉండగా నాకు దేవుడు చూపించిన ఈ వాక్యపు వాగ్దానం ఇది. ఆయన నాకు చూపించాడు ఈ వాక్యము. కనుక ఎప్పుడైతే వాక్యం చూపించాడో ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అందుకే దేవుడు ఎప్పుడు నన్ను మరిచిపోలా, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రియమైన పిల్లరా, నా బలహీనత సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను హైందవ కుటుంబంలో పుట్టి పెరిగి హైందవ ఆచార ప్రకారం నేను ఆచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని దేవుడు నన్ను ఈ స్థితిలో నిలవబెట్టాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రియమైన పిల్లరా, అంతటితోనే అయిపోలేదు.
నేను కన్ఫర్మ్ కోసం దాన్ని రుజువు చేసుకోవాలి కదా. మరి నాలో ఎయిడ్స్ వ్యాధి ఉందో లేదో తెలియాలి కదా, నాకు దేవుడు ముట్టాడో లేదో స్వస్థపరిచాడో తెలుసుకోవాలి కదా. కాబట్టి ఏ అపోలో ల్యాబొరేటరీ అంటే రక్త పరీక్ష కేంద్రములో ఎక్కడైతే నేను చేయించానో, ఏ రక్త పరీక్ష కేంద్రములో వాళ్ళు నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంది అని చెప్పారో, ఏ డాక్టర్ అయితే నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంది నువ్వు 3 నెలలు కొంటే బతకు చచ్చిపోతావు అన్నాడో అక్కడికే వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మరలా రక్త పరీక్ష చేయించాను. ఆ రక్త పరీక్ష రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఆ డాక్టర్గా చూపించాను. ఆ రిపోర్ట్లో ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన దాఖలాలు లేనే లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవునిరా 4వ నెలలో వెళ్ళాను నేను. 3 నెలలు చచ్చిపోతున్నాడు కదా, 3 నెలలు దాటిపోయి 4వ నెలలో వెళ్ళి చెకప్ చేసుకున్నాను. అప్పుడు డాక్టర్ అన్నాడు ఏమి లేదన్నాడు. అని గుర్తుపట్టల. అప్పుడు పాత రిపోర్ట్ కూడా చూపించాను. పాత రిపోర్ట్ చూపిస్తే అవును దీంట్లో ముందు ఎయిడ్స్ వ్యాధి ఉంది, 3 పాజిటివ్ అంటే లాస్ట్ దశలోకి వచ్చేసింది. ఎవరు ఈ వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి నేనేనండి అన్నాడు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి నేనేనండి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఈ రిపోర్ట్లో ఉంది, ఈ రిపోర్ట్లో లేదు, ఎలా సాధ్యం అన్నాడు. నేను చెప్పాను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసయ్య నన్ను స్వస్థపరిచాడండి అన్నాను. హల్లెలూయా. డాక్టర్లు కదండి, త్వరగా వాళ్ళు నమ్మలా. కానీ తర్వాత అక్కడ ఒక నర్సు గారు ఉన్నారు, ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సు గారు. ఆమె క్రిస్టియన్. ఆమె డాక్టర్ గారు చెప్పింది, లేదు సార్ మా చర్చిలో కూడా కొన్ని మిరకల్స్ జరుగుతాయండి, అద్భుతాలు జరుగుతాయి, దేవుడు బాగు చేస్తాడని యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన స్వస్థపరిచేవాడు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏదేనమ్మా బాగుపడ్డాడు చాలులే, వాళ్ళ దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని చెప్పాడు ఆయన కూడా. హల్లెలూయా. మరి మన ఏం పిల్లరా, అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మరలా 2 సార్లు నేను రిపోర్ట్ చేయించాను. అయినా ఆ రిపోర్ట్లు కూడా ఎక్కడ ఎయిడ్స్ వ్యాధి సంబంధించిన దాఖలాలు లేవు. నేను ఎక్కడ కూడా ఒక్క ట్యాబ్లెట్ అంటే ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వాడలేదు. ఎందుకో తెలుసా, నేను యేసు ప్రభు నమ్ముకున్న. ప్రభువా బ్రతికిస్తే నువ్వు బ్రతికించు, నీ సేవ చేసుకుంటా, చనిపోతే నీ రాజ్యాన్ని చేర్చుకో, ఇదే నా తీర్మానం. అందుకే నేను ట్యాబ్లెట్లు కూడా వాడలేదు. దేవుడే బాగు చేశాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని అలా క్రమంగా జరిగిపోతుంది. 2000 సంవత్సరం అంతా కూడా అలా గడిచిపోయింది. 2001లో నేను బాప్తీసం తీసుకున్నాను. జనవరి 1వ తారీఖున 2001 జనవరి 1వ తారీఖున నేను నా భార్య ఇద్దరము కూడా బాప్తీసం పొందాం. అంటే మేము యేసు ప్రభువుని నమ్మిన సంవత్సరానికి మేము బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత మార్చిలో నేను, నా భార్య, నా 2 పిల్లలు, అలాగే మా పాస్టర్ గారు లేరు, ఆయన మీటింగ్కి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు వాళ్ళ 2 పిల్లలు, మేమందరము కూడా ఒక ఆటో కిరాయిగా మాట్లాడుకొని నందిగామ, మాకు 30 కిలోమీటర్లు నందిగామ హైవే హైదరాబాద్ రూట్లో, అక్కడ ఏసన్న గారు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కు మేము వెళ్ళాలని ఒక ఆటో మాట్లాడుకొని మేము వెళ్తూ ఉన్నాం. సాయంత్రం 7 గంటలప్పుడు మా ఊరి అంటే బయట ఒక నెల్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, అక్కడ ఆ ఆటో స్టీరింగ్ ఆటోది పెద్ద ఆటో అక్కడ ఆపేసి ఆ ఆటో డ్రైవరు ఎదరు గ్లాస్ తుడుచుకుంటున్నాడు, కొంచెం కనపడటం కోసం, అంత దుమ్ము ఉందని తుడుచుకుంటున్నాడు. ఆ స్టీరింగ్ ఆటో పెద్ద ఆటో కాబట్టి అది 2 వైపులు సీట్ ఉంటుంది, అటు సీట్ ఉంటుంది, ఇటు సీట్ ఉంటుంది. నేను ఇడిదిరిగి కూర్చున్నాను, నా భార్య ఇడిదిరిగి కూర్చుంది, నా పిల్లలు ఇటు ఉన్నారు, పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను ఎందుకో ప్రేరేపిస్తున్నాడు, ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది అని. ప్రమాదం జరగబోతుందని నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. నేను ఆ మాట నా భార్యకు చెప్తూ ఉన్నాను, దేవుడు ఏదో నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇక్కడ ప్రమాదం ఏదో జరగబోతుందని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని చెబుతూ ఉన్నాను. మాట ఇంకా పూర్తి అవ్వలేదు, వెనకాల లారీ వచ్చి స్పీడ్గా వచ్చి ఆటోను కొట్టేసింది. ఎప్పుడైతే స్పీడ్గా ఆటోను కొట్టేసిందో ఆటో 3 పల్టీలు కొట్టి ఆటో అంతా గొల్లైపోయింది. ఆటోలో మేమందరం ఉన్నాం, నేనున్నాను, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అలాగే ఆ పాస్టర్ గారు వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు. పాస్టర్ గారు లేరు, మా పాస్టర్ గారు అంటే నా భార్య కాదు, నాకు రక్షణలో నడిపించిన పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు దిగి పక్కకి వెళ్ళి ఫోన్ ఏదో మాట్లాడటం కోసం పక్కకి వెళ్ళారు. అది ఎప్పుడు 2001 మార్చిలో.
ఆటో గొల్లైపోయింది. ఆటో నాకు ఈ పార్ట్ నుంచి ఇదంతా బయట ఉన్నాయి, ఇదంతా ఆటో కిందే ఉంది నా పార్ట్ అంతా కూడా. ప్రేమదేం పిల్లరా, ఇంక నేను ఎవరు బతకలేదు, అందరూ చనిపోయారు అనుకున్నాను. కానీ ఎవరికి ఏం దెబ్బలు లేవు. పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి, 2-3 కుట్లు తలకి చేతులు గట్ట పడ్డాయి. కానీ నాకే భయంకరమైన దెబ్బలు తగిలినాయి. లోపల పట్టలో ఉన్న పెద్ద పేగు కట్ అయిపోయింది. తర్వాత ఈ సైడు ఈ నడుము దగ్గర జాయింట్ తొలగిపోయింది. తర్వాత ఈ సైడు ఈ బోను బారుగా దీనేమంటారు తొడ దగ్గర ఉన్నటువంటి బోను చిట్లిపోయింది. భయంకరంగా పట్టంత ఉబ్బిపోయింది, వాపు ఇంతలా అయిపోయింది. మాకు పక్కనే చెప్పాను కంచికిచారలో ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉన్నారు, పిటికిటి వెంకటేశ్వరరావు గారిని. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. మా ఏరియాలో అతనే పెద్ద డాక్టర్. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన నైట్ అంతా సిరోన్లు పెట్టి భయంకరంగా నొప్పి వచ్చినప్పుడు మత్తు ఇండిషన్ పెట్టేవాడు. ఆ మత్తు ఉన్నంతసేపు సైలెంట్ పడుకునేవాడిని. మత్తు దిగిపోయాక మళ్ళీ భయంకరంగా అరుపులు. ఇక తెల్లారి నా వల్ల కాదండి, ఇతను బతకుడు, తీసుకెళ్ళిపోయాను అన్నారు. ఇతను బతకడండి, తీసుకెళ్ళిపోయాను అన్నారు. ప్రేమదేం పిల్లరా, ఏం చేయాలో అర్థం కాల. అతను బతకుడు అన్నారంటే చాలామంది చచ్చిపోతారు అక్కడ. అంటే అలా ఒక టాక్ ఉండేది. ఈ డాక్టర్ గారు ఇక తీసుకెళ్ళిపోయాడు, నా వల్ల కాదు అన్నాడంటే ఎవరు బతకర్రా అనేటువంటి టాకు. ప్రేమదే ఇతను బతకుడు అనేసరికి మా గ్రామాలందరికీ లేదు, ఇక చచ్చిపోయినట్టే అనుకున్నారు. అక్కడ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి తిప్పారు, కానీ ఎవరు చేర్చుకోలే. ఇతను మా వల్ల కాదండి, లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసింది, పట్టంతా వాపు వచ్చేసింది, ఎందుకంటే పేగు కట్ అయిపోయింది కదా, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. వెంటనే తీసుకొస్తే మేము ఏదైనా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు నైట్ అంతా ఉంచారు, ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోయి అన్నారు. చాలామంది పెద్ద పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్లారు, కానీ ఎవరు కూడా జాయిన్ చేసుకోలేదు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ముందు చెట్టు ఉంటే చెట్టు దగ్గర ఉంచారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్ళలేదు. వాళ్ళు పట్టలో ఇంజక్షన్ పొడిచి నీరు బయటకు తీసి దాన్ని టెస్టులు చేసి పట్టంతా ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే మా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ కానీ చచ్చిపోతే మళ్ళీ బాడీ పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది, తీసుకెళ్ళిపోండి అన్నారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ఎలాగో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు మా అక్క వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. అప్పటికే ఇవి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రవచనంతో మాట్లాడాడు. ప్రవచనంతో మాట్లాడి నా కుమారుని బతికిస్తాను, నా సేవ చేయాలి అన్నాడు. ఎందుకంటే ప్రేమదేం పిల్లరా, అంతకు మునుపు ఎంతోమంది దైవజనులు చెప్పారు సేవ చేయాలి, నేను చేయలేదు, సేవకుని ఒప్పుకోలేదు. ఎదిరిమండి మోజెస్ గారు మా ధనమండలో మీటింగ్కి ఒక ప్రసంగికులుగా వచ్చారు. అప్పుడు ఆయనను చూసి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నా మీద నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినాక, నానా నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుడు ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళు ఇంతే చెప్తారులే అని నేను దాన్ని క్యాజువల్గా తీసుకున్నాను. వీళ్ళు ఇంతే చెప్తారులే, నేను అక్కడ చేస్తాను, అమ్మ ఈ సేవ నేను అక్కడ చేస్తాను. సేవలు అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పస్తులు ఉండాలి, మాటలు పడాలి, అబ్బో చాలా కష్టము, ఈ సేవ మనం చేయలేము, నేను సేవ చేయలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నాకు చదువు రాదు నాయన, నేనేం చదువుతాను, బైబిల్ చదవటమే నాకు రాదు సరిగా, వాక్యం నేనేం చెప్తానయ్యా, నేను చెప్పలేను, నేను ఈ సేవ చేయలేను, కావాలంటే సేవకుడికి సహకారుడిగా ఉండి నేను సహకరిస్తాను తప్ప సేవ నా వల్ల కాదు అనుకొని తీర్మానం చేసుకునేవాడిని. కానీ దేవుడు ఒప్పుకోలా. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు సేవ చేస్తేనే బ్రతికిస్తానని. అప్పుడు వాళ్ళు సమర్పించుకున్నారు, అయ్యా నీ సేవకి సమర్పించుకుంటానని, సేవకి సమర్పిస్తామయ్యా, నీ కుమారుని బ్రతికించండి. అప్పుడు నాగార్జున హాస్పిటల్ అని కానూరులో ఒకటి ఉంది, విజయవాడలోనే అప్పట్లో అది అతిపెద్ద హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా చూసి మా వల్ల కాదని తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇక ఫైనల్ అన్నమాట అది. అప్పుడు వీళ్ళు బతిలాడుకున్నారు, అయ్యా ఎలాగైనా సరే మీరు కొంచెం ట్రీట్మెంట్ చేయండి అంటే, ఏం చేస్తామా, పట్టంతా ఉబ్బిపోయింది, లోపట అంత పేగులంతా ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మా వల్ల కాదు, ఏం చేయమంటారు, ఆపరేషన్ చేస్తాం కానీ బతకడు అన్నారు. అయ్యా బతికితే బతుకుతాడు, చనిపోయినా చనిపోతాడు, అది దేవుని ఇష్టం, కానీ మీ ప్రయత్నం మీరు చేయండి, ఆపరేషన్ చేయండి అంటే, సరే అలాగైతే ఇమీడియట్లుగా ఒక 20,000 రూపాయలు ముందు అడ్వాన్స్ కట్టండి అని 20,000 రూపాయలు అడ్వాన్స్ కట్టించుకొని అందరి దగ్గర సంతకాలు తీసుకొని
అప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రేమ పిల్లలు ఆపరేషన్ మొదలుపెట్టి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి నన్ను ఐసీయూలో ఉంచారు. 3 రోజుల తర్వాత నాకు మెలకు వచ్చింది. అప్పటి వరకు మెలకు లేదు. ఆ 3 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ పొట్టంతా ఉబ్బుకొచ్చేసింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా పొట్టంతా మళ్ళీ ఉబ్బుకొచ్చేసింది. మళ్ళీ డాక్టర్ గారు పిలిపిస్తే డాక్టర్ గారు చూసి, ఇక మా వల్ల కాదమ్మా, మేమేం చేయలేము, ఇక గ్యారంటీ లేదు, మేము చేసే ప్రయత్నం మేము చేసేసాము, అయినా ఇంకొకసారి ఎందుకు ఉబ్బుకొచ్చిందో మేము దాని ప్రయత్నం చూడాలి కనుక మళ్ళీ ఆ కుట్లన్నీ ఓపెన్ చేసి మళ్ళీ మేము చూసి మళ్ళీ కుట్లు వేస్తాం, ఆపరేషన్ మళ్ళీ చేస్తాం అని మరలా ఐసీ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి మళ్ళీ రెండోసారి మరలా ఆపరేషన్ చేశారు. అయితే వాళ్ళు గ్యారంటీ అయితే చెప్పలేదు. ఆపరేషన్ చేస్తుండగానైనా చనిపోవచ్చు, లేదా తెల్లారైనా చనిపోవచ్చు, మేము గ్యారంటీ చెప్పలేం. అయితే రెండోసారి ఆపరేషన్కి మేము డబ్బులు తీసుకోమన్నారు. ఇప్పుడు దేంపులో రెండోసారి మళ్ళీ ఆపరేషన్ చేశారు. దేవుని కృప వల్ల, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, సేవకు సమర్పించుకుంటే నేను బ్రతికిస్తానన్నాడు కదా, ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోసారి ఆపరేషన్ చేశారు. 6 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. చూస్తే బెడ్ మీద ఉన్నాను. అప్పుడు ఒక నర్సు గారు ఉంది, సిస్టర్ గారు, ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆమె నా పక్కన ఉంటూ నా ప్రతిదీ కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడు, అయ్యా నీకు 2 సార్లు ఆపరేషన్ చేశారు, గొప్ప దేవుడు నీ పట్ల ఉన్నాడు, నువ్వు మరొక జన్మ ఎత్తినట్టే, నువ్వు చచ్చిపోవాల్సిన నువ్వు బ్రతికావు, దేవుడు కృప చూపించాడని ఆమె కూడా నాతో అంది. హల్లెలూయా. ఇప్పుడు మేము దేంపులరా అలాగా 21 రోజు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. ఆ తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. 3 నెలలు ఇంట్లో బెడ్ మీదే ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ఇరిగిపోయింది కదా, ఇవన్నీ జాయింట్ తొలగిపోయింది. ఇప్పటికీ నా ఈ వెనకాల నాకు ఒక ఎముక, ఒక అంగళం బయట ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. అందుకే నేల మీద పడుకునేటప్పుడు నాకు ఎన్ను ఒత్తుకుంటుంది. అందుకే నేల మీద ఎక్కువసేపు నేను పడుకోలేను. ఆపరేషన్ చేసి ఆ ఎముక కట్ చేయాలి, కానీ ఆ టైంలో పొట్టగా ఆపరేషన్ చేశారు. మరి ఇప్పుడు వెనకాల ఆపరేషన్ చేయాలంటే బోర్లుగా పడుకోవాలి, మరి పొట్టగా ఆపరేషన్ చేస్తుంది కదా, అందుకని డాక్టర్ చేయనన్నాడు. ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దాం అన్నారు. అదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వెళితే 60,000 అడిగారు. అమ్మో, ఇంత డబ్బులు నా దగ్గర కూడా ఉంది, నేను చేయలేను, దేవుడే చూసుకుంటాడని ఆపరేషన్ చేయించుకోవాలా. ఇప్పటికీ అలాగ ఉంది, అలాగే నడుస్తున్నాను. దేవుని చూడండి, చెప్పండి హల్లెలూయా. ప్రేమ దేవునిరా అలాగ 3 నెలలు బెడ్ మీద ఉన్నాను. కాలు కింద పెట్టలేదు, ఎందుకంటే కాలు కింద పెట్టే పరిస్థితి లేదు, కూర్చోలేను, కూర్చుంటే పడిపోతాను. ఒకవేళ ఏదైనా కాస్త ఆహారం పెట్టాలంటే వెనకాల ఒక వ్యక్తి నన్ను పట్టుకోవాలి, కూర్చోబెట్టు నన్ను పట్టుకోవాలి, మళ్ళీ పట్టుకొని పడుకోబెట్టాలి, అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 3 నెలలు బెడ్ మీద ఉన్నాను. 1, 2 అంతా కూడా మంచం మీదే. మరి పాస్టమ్మ గారు అంటే మన భార్య ఎంత చాకిరీ చేసిందో, ఒక చిన్న పిల్లోడికి చాకిరీ చేసినట్టుగానే చేసింది. హల్లెలూయా. చాలామంది అలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే, నువ్వు వద్దు, నీ జీవితం నాకు వద్దులే, నా బతుకుని బతుకుతాను, మా అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీకెవడు చేసేది, నేను చేయాలా అనేవాళ్ళు లేరు. నా కళ్ళ ముందు అలాంటి 2 సంఘటనలు జరిగినాయి. వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను చూశాను. ఇప్పుడు మేము దేంపులరా మరి వివాహం చేసుకున్నప్పుడు చావైనా బ్రతుకైనా, కష్టమైన నష్టమైన, అవమానమైన, నిందలైనా, చివరికి ప్రాణాపరిస్థితే కలిగిన ఎడబాపము ఒకరు అని ప్రమాణాలు చేసుకున్న ప్రమాణాలు మరి ఏమవుతుందో తెలియదు. కానీ నా భార్య ఎంత చాకిరీ చేసిందో నా కోసం. 3 నెలలు బెడ్ మీద ఉన్నాను, 3 నెలలు చాకిరీ చేసింది. ఆ తర్వాత స్టాండ్ పట్టుకొని చిన్నగా నడవటం ప్రారంభించాను. ఒక చిన్న పిల్లోడు మొదటగా తప్పటడుగులు వేసుకుంటూ ఎలాగ నడక నేర్చుకుంటాడో ఆ రీతిగా నేను నడక నేర్చుకున్నాను. హల్లెలూయా. ప్రేమ దేవునిరా నేను మొట్టమొదటగా అడుగుపెట్టి నడిచినప్పుడు స్టార్టింగ్ మందిరానికి వెళ్ళాలి మందిరానికి. నేను అంతే అన్నారు, అబ్బబ్బా ఇంత దూరం నడవద్దు అన్నారు. కనీసం మందిరం ఇక్కడి నుంచి ఇప్పుడు అంత రోడ్డు అంత దూరం ఉంటుంది, వెళ్ళొద్దు అన్నారు. లేదు, నేను మందిరానికి వెళ్తాను అని మందిరాన్ని దగ్గరికి వెళ్ళి మందిరం ముందు అలాగే స్టాండ్ మీద నిలబడి ప్రార్థన చేసుకొని చిన్నగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. అక్కడికి వెళ్ళి ఇంటికి రావడానికి, అంటే అంత దూరం వెళ్ళి ఇంటికి రావడానికి 1 గంట పట్టింది నాకు. అంటే ఎంత స్లోగా వెళ్ళానో చూడండి. ప్రేమ దేవునిరా అలాగ దేవుడు నన్ను ఆ యాక్సిడెంట్ల ద్వారా కూడా చనిపోవలసిన నన్ను బ్రతికించాడు. డాక్టర్ అన్నాడు, నువ్వు సరిగా నడవలేవు, నువ్వు నడవాలంటే నీకు సపోర్ట్ కర్ర ఉండాలి, కర్ర పట్టుకొని నడవాల్సింది అన్నాడు. ఎముకల డాక్టర్. ఎందుకంటే ఈ
జాయింట్ తొలగిపోయింది కదా, నీకు పట్టు ఉండదు, బలం ఉండదు ఈ కాలికి, కాబట్టి నువ్వు సపోర్ట్ ఉండాలన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. 3 నెలలు బెడ్ మీద పడుకోనికి నా పని ఏంటి? ప్రార్థనే. ప్రభువా నన్ను ఎందుకు బ్రతికించావంటే నీ సేవ చేయాలి. మరి నీ సేవ చేయాలంటే కర్ర సపోర్టు పట్టుకొని నేను తిరిగి నీ సేవ ఏం చేయగలుగుతానయ్యా? నన్ను శుభ్రంగా మంచిగా నడిపించు, నీ సేవ నేను చేస్తా అని ప్రార్థన చేసుకునేవాడిని. ప్రేమదేంపులరా, అలాగా నా ప్రార్థన ఆలకించిన దేవుడు, అలాగే దైవజనురాలు చేసిన ప్రార్థనలు, అలాగే అక్కడ మాతో ఉన్న సంఘ బిడ్డలు అనగా నేను విశ్వాసగా ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న సంఘ విశ్వాసులు అందరూ చేసిన ప్రార్థనలు దేవుడు నన్ను చక్కగా నడిపించటానికి సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేంపులరా, అలా నడిపిస్తున్నాడు కనుకనే అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్త చెప్పగలుగుతున్నాను. అరకు, పాడేరు, ఆ ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొండల మీద 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండల మీద వెళ్ళి నేను సువార్త చెప్పటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అదే కుంటుకుంటూ నడిస్తే ఆ కొండలు నేనే ఎక్కగలుగుతాను, ఆ సువార్త నేనే చెప్పగలుగుతాను. ప్రేమదేంపులరా, కాబట్టి దేవుడు ఒక మంచి ఆరోగ్యం ఇప్పటికీ నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను మర్చిపోలేదు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నా దీన దశలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. భయంకరమైన పూజా విధానములో అన్యులుగానే ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించి నన్ను రక్షించాడు. ప్రేమదేంపులరా, భయంకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను నా కుటుంబం నశించిపోకుండా నా ద్వారా ఇంకా అనేకులు రక్షించబడాలని ఒక ఉద్దేశం కలిగి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ ఎయిడ్స్ వ్యాధి నుంచి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎయిడ్స్ వ్యాధిలో చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు. యాక్సిడెంట్లో చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరైనా లేక ఈ మైక్ శబ్దం ద్వారాగా వింటున్న ఎవరైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఒక్కసారి నువ్వు యేసు ప్రభుని నమ్మితే చాలు, నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే చాలు. ఆయన దగ్గరకు వస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నిన్ను ముడతాడు, దేవుడు నీ జీవితాన్ని సరిచేసి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. దేంపులరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రోజున, ఒకవేళ నాకు నా సమస్యలు ఇలా ఉంది, నా కష్టం ఇలా ఉంది, నా బాధలు ఇలా ఉన్నాయే, ఇదిగో నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, నా శరీరంలో అనారోగ్యము ఎక్కువైపోయింది, నేనేం చేయను, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, నా వల్ల కాదంటున్నారు, నేను ఏం చేయను అనుకుని ఈ స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే భయపడాల్సిన పని లేదు. మన పరమ తండ్రి, పరమ వైద్యుడైనటువంటి దేవాది దేవుడు మనకు ప్రభుని యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన పాదాల దగ్గరికి వస్తే చాలు, ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన దగ్గరకు వచ్చావా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీ స్థితిగతులన్నీ సరి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేంపులరా, ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. నేను ఎక్కడెక్కడికో తిరిగాను, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను, నాకున్న సంపద బట్టి, నాకున్న బాధలను బట్టి, నాకున్న అనారోగ్యాన్ని బట్టి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు స్వస్థత రాలేదు. ఒక్క యేసయ్యలోనే నాకు స్వస్థత వచ్చింది. ఒక యేసయ్యలోనే నాకు బాగు చేశాడు దేవుడు. ఆయనే నన్ను స్వస్థపరిచాడు, ఆయనే నా కుటుంబాన్ని దీవించాడు. ఒకప్పుడు చిన్న పూరిపాకలో ఉన్నాం, అయ్యగారికి తెలుసు, అక్కడికి వచ్చారు. కానీ ఈ రోజున దేవుడు ఒక మంచి స్థితిని దేవుడిచ్చాడు. చక్కగా మంచి బిల్డింగ్ కట్టుకొని కింద మేము ఉంటున్నాం, పైన మందిరం కట్టుకొని ఆరాధన చేస్తున్నాం. మరొక ప్రాంతంలో మరొక బ్రాంచీలో అక్కడ కూడా ఒక మందిరం కడుతున్నాం పెద్దది, అక్కడ కూడా కింద హౌసు పైన మందిరం. ఇప్పుడు అది స్లాబ్ మట్టాన్ని కూడా వచ్చేసింది, అక్కడ సంఘం ఉన్నారు. 2 చోట్ల దేవుని పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు బాగు చేసే దేవుడు. మా చర్చిలో ఒక ఆమె క్యాన్సర్ వ్యాధితో, క్యాన్సర్ గడ్డలతో వచ్చింది. ఒక్క ట్యాబ్లెట్లు వాడలేదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఆమె కొరకు ప్రార్థన చేసాం, ఉపవాసాల నుండి ప్రార్థన చేసాం. యేసయ్య బాగు చేశాడు. హల్లెలూయా. ఎయిడ్స్ వ్యాధి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు నీకు ఏ వ్యాధి ఉన్నా సరే, మరి మన దేవుని పిల్లరా, ఇక్కడ కూర్చున్న మీరైనా, ఈ మైక్ ఈ యంత్రము ద్వారాగా వింటున్న ఎవరైనా పర్వాలేదు, నీకు ఏ సమస్య ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్ము, యేసయ్య దగ్గరికి రా. యేసయ్య మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు.
ఎందుకంటే ఆయన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కొరకు గాయపడిన దేవుడు, శరీరం అంతా గాయపరచబడిన దేవుడు. ఆయన గాయాలు మనకు స్వస్థత కేంద్రాలుగా ఉన్నాయి. ఆయన గాయాలే మనం స్వస్థపరుస్తుంది. కనుక ఈ దినమున కూర్చున్న మీరైనా, ఈ మాటలు వింటున్న ఎవరైనా యేసు ప్రభువుని నమ్మండి, పరిపూర్ణంగా నమ్మండి, విశ్వాసంతో నమ్మండి. ఇక నామకార్థంగా ఉండొద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు. దేవుడు నాకు చేస్తాడు ఈ మేలు అని విశ్వసించండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. బైబిల్లో మనం ఎక్కడ చదివినా, ఎక్కడ చూసినా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను, నీ నమ్మిక వలన నీకు కలుగునుగాక అన్నారే తప్ప, నా నమ్మిక వలన, నా విశ్వాసం వలన నీకు మేలు జరుగుతుంది అన్నాడు ఎక్కడ యేసు ప్రభు? ఎక్కడ చెప్పలా. కాబట్టి మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్న నమ్మకాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉండు, యేసు ప్రభును పరిపూర్ణంగా నమ్ము, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. అలాగే నేను నమ్మాను, నా జీవితంలో మేలు చేశాడు, కార్యం చేశాడు. అలాంటి కార్యం మీరందరూ పొందుకొందురుగాక, అలాంటి మేలును మీరందరూ పొందుకొందురుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.